సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అక్క చెప్పండి అక్క, అన్నకి అసలు ఎంత సివియర్ గా అయింది, డిశ్చార్జ్ అవుతున్నారు అన్నారు కదా అక్క. అంతే ఏమన్నా మాట్లాడారా, జనరల్ గా ఏమన్నా మాట్లాడాడు? చూసినారు కదా, అంటే చాలా బాధలో ఉన్నారు వీళ్ళు, కనీసం మాట్లాడలేని పరిస్థితి. వీళ్ళ ఇంకా రిలేటివ్స్ ఉన్నారు, అడిగి తెలుసుకున్నాము. ఏమవుతారమ్మా అన్న మీకు? హాస్పిటల్ ఉన్నప్పుడు తగ్గింది అని చెప్పేసి అన్నారు కదమ్మా, డిశ్చార్జ్ కూడా చేస్తాను అని చెప్పేసి అన్నారు. మంచిగా అయితే అన్నాడు, మళ్ళీ అదే రోజు సీరియస్ వెళ్ళిపోయి. మాట్లాడారా లాస్ట్ లో? మీతో ఏం మాట్లాడారు అసలు? అన్న ఏమన్నా చెప్పడం జరిగింది? వాళ్ళు ఉన్నప్పుడే మాట్లాడింది, లాస్ట్ మళ్ళీ మాట్లాడలేక మీరు విజయవాడ నుంచి వచ్చినారు కదా అన్నని కలవడానికి. సో అన్నతో ఎలా పరిచయం మీకు? ఏంటి అన్న? పెద్దమ్మ కొడుకు. ఎలా ఉంటుంది అన్న మిమ్మల్ని చూసుకునే విధానం కావచ్చు? ఫోన్ చేయగానే వచ్చేది, నేను ఒక్కదాన్ని విజయవాడ, ఆయన అన్నీ వచ్చేది నా కోసం. విజయవాడ నీకోసం ఉండేటోడు. చెల్లి ఎక్కడ ఉంటదని, ఇప్పుడు అన్నీ రాడు. మరి అన్న అంత పెద్ద యాక్టర్, ఎంతో మందికి సహాయం చేసే చేతులు అన్నవి దాచి పెట్టుకోవడం అంటేనే తెలియదు అన్నకి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అన్నకి సహాయం చేయడానికి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ముందుకు రాకపోవడానికి హాస్పిటల్లో ఉన్నప్పుడు మాట్లాడిండ్రు కూడా అన్నయ్య, వస్తా అన్నారు అన్నయ్య ఇంటికి. ఉప్పల దగ్గర ఉన్నప్పుడు ఇంటికి వస్తా అన్నాడు, మాట్లాడిండు మాతో, మాట్లాడిండు. ఇంటికి కూడా వస్తా అన్నాడు. అసలు మంచి కూర్చోబెట్టిండ్రు, మేము వెళ్ళినప్పుడు డాక్టర్ కూర్చోబెట్టారు, మాట్లాడిండ్రు. ఇంకా మేము అప్పుడు ఊపిరి పీల్చుకున్నాం, ఇంకా అన్నయ్య వస్తాడని. అవును, ఆల్రెడీ ఇంతమందికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వచ్చిండ్రు, ఇంటికి వచ్చిండ్రు, మంచిగా అయ్యారు. ఇప్పుడు కూడా అలానే అనుకున్నాం, కానీ అన్నయ్యకి లివర్ పాడైపోయింది అన్నారు. ఏంటి ప్రాబ్లం మీకు? ఏం తెలుసు అన్న గురించి? అన్నయ్య కిడ్నీలు పోయినాయి, హెల్త్ కిడ్నీ వల్ల ఇంకా అలా సిక్ అయిపోయాడు మనిషి, సిక్ అయిపోయాడు. ఇక కిడ్నీలు అంటే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాడు కదా, అదొక్కటి బాధలో ఉన్నట్టుంది. ఆ బాధకి ఇలా అయినా నేను అని అంతే. కాలుకి షుగర్ వల్ల కాలు మొత్తము, దాని వల్లే మెయిన్ అసలు కారణం అని చెప్పేసి ఆపరేషన్ కూడా చేయలేకపోయినారు అని చెప్పేసి అంటున్నారు కదా. ఆల్రెడీ ఆపరేషన్ అయింది, ఒకసారి అయింది, కానీ ఇక ఆల్రెడీ షుగర్ ఉండడం వల్ల అన్నయ్యకి మొత్తం వచ్చేసింది అన్నమాట. ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాడు అందరి దగ్గర, ఆయన ప్రయత్నం ఆయన చేసిండు, కానీ దేవుడు ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. మొత్తానికి అన్న అంటే సహాయం ఎలా ఉండేది అన్నతో? అన్న ఇప్పుడు యాక్టర్ కావడం వల్ల, యాక్టర్ గా ఉన్నప్పుడు ఎలా ఉంది, యాక్టర్ గా మానేసిన మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి అన్నే మాట అయినా మాట్లాడడానికి అయినా ఫోన్ చేయగానే అన్న వస్తాడు, నేనున్నా అని మాకు అన్నయ్య. 5 నెలల ముందు వాళ్ళ అక్క కూడా చనిపోవడం జరిగింది అని చెప్తున్నారు. అవును, చనిపోయింది అక్క కూడా. దానికైతే పరిస్థితి అయితే అంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఎవరు సహాయం చేయడానికి రాలేదు. ఎంత పెద్ద యాక్టర్ అయినా అనుకుంటే అయిపోతుంది, స్టార్స్ అందరూ ఒక మాట మీద ఉంటే రావాలి ఎవరో ఒకళ్ళు, కానీ రాలే. మనమైతే అడగలేం కదా, అలా వాళ్ళంతటి వాళ్ళే రావాలి. ఎంత ఖర్చు పెట్టినారు? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఎట్లా ఉంటుంది ఇంకా అది తెలియదు అసలు. ఇంకా ఏం చేస్తారో కూడా తెలియదు, చూస్తారని కూడా తెలియదు. ఇలా అన్నయ్యకి ఇలా జరిగిందని పెద్ద పెద్దోళ్ళు. మామూలుగా అయితే అన్నయ్య వాళ్ళు ఎక్కడ వైజాగ్, విజయవాడ ఎక్కడున్న కాల్స్ వచ్చేసినాయి రాత్రి వరకు. ఎమ్మెల్యే అని వాళ్ళని వీళ్ళని కాల్ చేశారు, వాళ్ళు బయలుదేరిండ్రు కూడా ఆల్రెడీ. అట్లా మన చిన్న చిన్న ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కొంచెం సాయంలో ఉన్నారు. అన్న ఫిలిం పక్కన ఉన్న వాళ్ళే సాయం చేయాలి ఏదో ఒకటి. ఆర్థిక పరిస్థితి ఎలా ఉందమ్మా అన్న వాళ్ళ ఫ్యామిలీది? మిడిల్ క్లాసే. పెద్దమ్మకి ఒకటి బాగాలే కదా, ఇంకా ఆమెనే చూస్తుండ అనమాట బాగా. అసలు పెద్దమ్మకే చూస్తూ ఫస్ట్ బాగానే, ఆమె అసలు చాలా కోలుకోలే. ఆమె కూడా కింద పడి కాలు దెబ్బ, ఆమెనే చూస్తాడు. అప్పుడు రోజు వచ్చి పెద్దమ్మని చూస్తాడు.
ఇప్పుడు అలాంటిది పెద్ద మంది చూడకుంటాను నేనే పోయినాడు అది. అన్నతో మీ అనుబంధం ఎలా ఉండేది? అన్న ఎలా ఉండేవాడు? ఇప్పుడు ఈ పరిస్థితికి అసలు ఏంటి కారణం? అన్న విషయం కూడా చాలా మంచి మనిషి. అన్న నా ఏజ్ చిన్న కావచ్చు, అన్న ఏజ్ పెద్ద కావచ్చు, కానీ ఎప్పుడు కలిసినా అన్న మంచిగా మాట్లాడే వ్యక్తి. నేను జనసేన పార్టీలో సుదీర్ఘంగా పనిచేస్తున్నాను. నేను ఆ జనసేన పార్టీలో పనిచేస్తుంటే నా వీడియోలు, నా ప్రోగ్రామ్స్ చూసి అన్న నేను అట్లా పరిచయం అయ్యి, గబ్బర్ సింగ్ టీం అందరి ద్వారా నేను పరిచయం అయ్యి అన్నకి క్లోజ్ అయిపోయిన విషయం కూడా అన్నకి ఎక్కడ కలిసినా మంచిగా మాట్లాడే వ్యక్తి. అన్నతోని ఫిలిం ఛాంబర్లో కూడా మేము అందరం కలిసి భోజనం చేసినాం. అన్న కూడా మంచిగా మాట్లాడుతుండే. అన్న ఒక్కసారి అన్నకి పరిచయం అయితే ఎక్కడ కనిపించినా కానీ అన్నని మనల్ని వదిలేవాడు కాదు. అంత మంచి మనిషి అన్న ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. అంటే గబ్బర్ సింగ్ బ్యాచ్ ని స్పెషల్ గా ట్రీట్ చేస్తారు కళ్యాణ్ గారు. సో కళ్యాణ్ గారు ఎలాంటి సపోర్ట్ చేశారు? ఆయన దృష్టికి ఫిష్ వెంకట్ ఇబ్బందులు తీసుకెళ్లారు? 100% డెఫినెట్లీ. ఒక 7-8 నెలల కింద ఫిష్ వెంకట్ అన్న ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉంది అని పవన్ కళ్యాణ్ గారికి తెలపడం జరిగింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక 2 లక్షలు హెల్ప్ చేయడం జరిగింది ఫిష్ వెంకట్ గారికి 7-8 నెలల కింద. కానీ ఇప్పుడు ఈ మధ్య అన్న హాస్పిటల్లో కిడ్నీలు ఫెయిల్ అయ్యి అన్న హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సీరియస్గా ఉన్నది. కానీ ఫిష్ వెంకట్ అన్నని ఫిష్ వెంకట్ ఎలా ఉన్నావు పవన్ కళ్యాణ్ గారు పేరు పెట్టి మాట్లాడే వ్యక్తి. ఆయన ఈ ఫిష్ వెంకట్ అన్నకి హెల్ప్ డిఫరెంట్గా చేస్తాడని నేను కోరుకుంటున్నాను. ఆఖరిగా ఏమన్నా మాట్లాడడం జరిగింది మీరు అన్నతో? ఒక 4 days కింద నేను అన్నతో మాట్లాడడం జరిగింది. అన్న వెంకటన్న హెల్త్ ఎట్లుందన్నా, ఓకేనా ఇంటికి వెళ్దామన్నా అంటే అన్న ఇట్లా చేయి చూపించి ఇట్లా 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 అని అన్నాడు. ఇక మాట్లాడలేని పరిస్థితి. అప్పుడు కూడా అన్న కొద్దిగా సీరియస్ లో ఉండే. ఒక 1 week కింద అయితే వేరే హాస్పిటల్లో అన్నతో మాట్లాడడం జరిగింది. నేను ఒక నిమిషం ఇంటికి వెళ్ళిపోదాం, మనం ఇక్కడ వద్దు, మనం నాకు మంచిగానే ఉన్నా నేను అని మాట్లాడడం జరిగింది అన్న. కానీ అవన్నీ చూస్తుండి మేము అందరం కష్టపడి అన్నని ప్రాణం కాపాడదామని మేమందరం కష్టపడ్డాం. కానీ లాస్ట్కి అన్న ఆ ప్రాణంతో పోరాడి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. నేను అన్న చనిపోయానంటే జీర్ణించుకోలేకపోతున్నాను. నేను అలాంటి సంఘటన ఇప్పుడు నేను చూస్తున్నాను. ఈ సిచ్యువేషన్లో చూస్తాను కూడా నేను అనుకోలేను అన్నని. ఆ పరిస్థితి ఈరోజు ఎదురైంది. కానీ ఇక దేవుడు ఉన్నాడా అని చెప్పి కూడా ఆశిస్తున్నాను. కానీ ఇలాంటి కొన్ని ఫేక్ న్యూస్ల వల్ల ఇబ్బందులు అయ్యి కుటుంబానికి కొద్ది ఇబ్బంది అయింది. ఇలాంటి ఫేక్ న్యూస్లు చేయకండి. ఎవరైనా హెల్ప్ చేసేటోళ్ళు ఉన్నా కానీ ఇప్పటికైనా సరే అన్న కుటుంబానికి హెల్ప్ చేయమని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. గబ్బర్ సింగ్ టీం అంటే మీరందరూ ఒకే వ్యక్తిగా ఉండి ఇంతవరకు ట్రావెల్ చేసినారు కదా, ఇప్పుడు సడన్ గా ఏంటి పరిస్థితి? అసలు అన్న చనిపోయిన విషయం అంటేనే బాధాకరమైన విషయం. అన్న మన మధ్యలో లేడంటే అసలు మేము కూడా నమ్మలేకపోతున్నాం. నిన్న నైటే మాకు తెలిసింది 10:30 అట్లా అన్న చనిపోయిందని చెప్పేవారు కదా. అసలు నైట్ మొత్తం మేము చాలా బాధపడ్డాము. అసలు ఫోన్లో స్టేటస్ పెడదామన్నా కూడా భయం వేసింది. అన్న లేడు అని చెప్పి అనేది ఒక చాలా బాధాకరమైన విషయం. సో అంటే దీనికి మనీ ఉంటే ఆయన బతికే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్పడం జరిగిందన్న. ఇంత పెద్ద యాక్టర్ ఎప్పటి నుంచో చేసిన సీనియర్ ఎందుకు ఎవరు ముందుకు వచ్చి చేయలేకపోయినారు అంటారు? చేసిరండి. అంటే ఇండస్ట్రీ పరంగానైతే కొంతమంది హీరోలు కానీ చాలా మంది కొంతమంది చేశారు, హెల్ప్ చేశారు. కాకపోతే ఏంటంటే అన్నకు కొద్దిగా హెల్త్ సపోర్ట్ చేయక కొద్దిగా అన్న ఈ పరిస్థితి వచ్చిందన్న. ఆపరేషన్ చేయకపోవడం వల్లనే ఆ షుగర్ ఉండి కాళ్ళు మొత్తం వాసింది. అవును, కాళ్ళు మొత్తం ఫుల్ ఇన్ఫెక్షన్ అయిపోయింది. మొన్న చందనగర్ హాస్పిటల్కి వెళ్ళి చూసినప్పుడు కాళ్ళు మొత్తం బాగా ఇన్ఫెక్షన్ అయిపోయింది. అసలు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు ఆ రోజు. చాలా బాధాకరమైన విషయం. లాస్ట్ లో అన్న మీతో ఏమన్నా మాట్లాడడం జరిగిందా? ఆఖరిగా మీతో ఏం మాట్లాడాడు? అప్పుడే బోడుపల్లో మాట్లాడిండు. బోడుపల్లినప్పుడు బాగున్నావా అది ఇది అని చెప్పి మాట్లాడిండు. అన్న నువ్వు ఎట్లున్నావు అన్నాడు. మాకు బిందాస్ ఉన్నా అన్నాడు. అన్న మాట్లాడు కానీ అదే లాస్ట్ మాట. లాస్ట్ చూపు అయితే 3 days బ్యాక్ నేను ఇక్కడ చందనగర్ హాస్పిటల్ ఉన్నప్పుడు వెళ్ళి అన్నని కలిసిన. అదే లాస్ట్ ఇక అన్నని చూడడం. యాక్చువల్లీ ఒకసారి తగ్గిందని చెప్పినారు కదన్న, మొత్తం డిశ్చార్జ్ చేస్తారు అనుకోరు కానీ లాస్ట్ మూమెంట్ బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయిందంట. జాయింటీస్ కూడా వచ్చినాయి అని చెప్పారు. చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. లివర్ కూడా కొద్దిగా ప్రాబ్లం అయిపోయింది అని చెప్పినందుకు దానికి అన్న ఈ పరిస్థితికి వచ్చింది. లేకుంటే అన్న మంచిగా అయ్యి బ్యాక్ టు మళ్ళీ మాతో పాటు షూట్స్ చేస్తాడని చెప్పి మేము ఎంతో ఆశగా ఉండే. ఇవాళ మన మధ్యలో లేడు అన్న. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు